అసలు కంటే నకిలీలే ఆకట్టుకుంటున్న కాలం ఇది. అందమైన ప్యాకింగ్, ఆకట్టుకునే ఆఫర్లతో కల్తీ సరుకు మార్కెట్ ని ఏలుతుంది. ఇలా కల్తీ కాటుకు గురైన పదార్థాల్లో నెయ్యి ఒకటి. ముద్దపప్పు రుచిని మూడింతలు పెంచే నెయ్యి కల్తీదైతే రుచి మాట దేవుడెరుగు. ఆరోగ్యానికి ముప్పు తప్పదు. చిన్నపిల్లలు నెయ్యి లేకుండా ముట్టరు. అలాంటి పసిపాపలకు కల్తీ నెయ్యితో గోరుముద్దలు తినిపిస్తే ఎంత ప్రమాదం. అందుకే నెయ్యి తినేటప్పుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించాలంటే ఈ సూత్రాలు పాటించాలి. నీటి పరీక్ష. ఒక గాజు గ్లాసులో నీళ్లను నింపండి. అందులో చిన్న నేతి ముద్దను వేయండి. అది నీటిపై తేలితే అస్లీ, నీట మునిగితే కల్తీ జరిగినట్టే. వేడి పరీక్ష. ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి కరిగించాలి. దాన్ని ఒక గాజు గ్లాసులో పెట్టాలి. నెయ్యి వేడి కొద్దిగా తగ్గిన తరువాత గ్లాసును ఫ్రిడ్జ్ లో పెట్టాలి. నెయ్యి గంట కట్టిన తరువాత చూస్తే అంతా ఒకే తీరులో ఉంటే కల్తీ లేనట్టే. అట్లా కాకుండా పైన ఒక పొరలా ఏర్పడితే ఆ నెయ్యిలో ఏవో నూనెలు కలిపారని గుర్తించాలి. అయోడిన్ పరీక్ష. ఒక గిన్నెలో కొంత నెయ్యి తీసుకోవాలి. అందులో కొన్ని చుక్కలు అయోడిన్ వేసి కలపాలి. నెయ్యి రంగు మారితే కల్తీ జరిగినట్టు. రంగు మారకపోతే అది అసలైన నెయ్యి. నెయ్యిని పిండితో కలిపి చేస్తే అయోడిన్ పరీక్షలో అది నీలం రంగులోకి మారుతుంది. చేతి పరీక్ష. నేతి ముద్ద కొంచెం చేతిలో వేసుకున్నాక ఏటవాలుగా చేతిని వంచండి. శరీరం వేడికి నెయ్యి నెమ్మదిగా కరుగుతూ కిందికి జారిపోతుంది. కల్తీ జరిగితే కరిగిపోకుండా చేతిపైనే మిగిలి ఉంటుంది. ఆమ్ల పరీక్ష. ఒక టెస్ట్ ట్యూబ్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం చుక్కలు కొన్ని వేయాలి. ఆ రెండింటిని కలిపితే నెయ్యి రంగు మారకపోతే స్వచ్ఛమైన నెయ్యిగా భావించొచ్చు. కల్తీ జరిగితే రంగు మారుతుంది.